Audio Jungle. Audio Jungle. ఆరాధన కార్యక్రమానికి మరి కూడి చేరి వచ్చిన మీ అందరినీ కూడా ప్రభునామన్న వందనములు శుభములు తెలియజేసుకుంటున్నాను. అందరూ బాగున్నారు కదమ్మా. ఈ రోజున చక్కగా దేవుని సన్నిధికి మీరు అందరూ క్షేమంగా వచ్చున్నామంటే అది దేవుని కృప అయి ఉన్నది కనుక మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనస్ఫూర్తిగా. అయితే నేను చేస్తున్న హృతి ఏంటంటే శరీరంగా చేస్తున్న హృతి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోని అసిస్టెంట్ బీట్ ఆఫీసర్గా పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ పోస్ట్లోని. అయితే ఇదే పనికి ఆతృత, ఎందుకంటే దేవుని మాటలు ప్రసారం చేయాలి, పరిచర్య చేయాలని ఒక ఆతృత, ఒక ఇష్టం. ఇటువంటి మాటల్ని ఎవరు కూడా ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్కరికి కూడా ఏముండాలట? స్థానం ఉంది కదా. ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా స్థానం ఉంది అని వాక్యం తెలియజేస్తుంది. క్రైస్తవుల జీవితము ఎలాంటిదంట? పని కలిగిన జీవితం, అనగా పని చేయును జీవితం. పని చేయాలి, పని చేసుకునే బతకాలి. పని లేకుండా ఎప్పుడు కూడా సంఘంలోనే కూర్చోకూడదని వాక్యం తెలియజేస్తుంది. అంతే కదమ్మా. పని ఉండాలి. ఆ పని లేకపోతే కష్టం. ఆ పని అనేది ఒక్కొరి చేత చెప్పించుకునేటట్టుగా ఉండకూడదు. నీ పని చేయు అనకూడదు, నీవు కీర్తన పాడు అనకూడదు, నీ బోధ చేయి అనకూడదు. చెప్పిన అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవారిగా ఉండాలని వాక్యం తెలియజేస్తుంది. నేను అలాగే ఒక పక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఈ యొక్క దేవుని మాటలు 10 మందికి ఉపయోగపడాలని ఈ యొక్క ఆతృత, నాకు ఒక ఇష్టమే. ఇది ఎప్పుడు అవకాశం వస్తుందని ఎదురు చూసే వారిగా ప్రతి ఒక్కరు ఉండాలి. ఒక్కడే కాదు, ఈ సంఘంలో ఎంతమంది అయితే మనం వస్తున్నామో, కూడికలు కూడా ఎంతమంది అయితే వస్తున్నామో, మనం అందరం కూడా అవకాశం కోసము ఎదురు చూసేవారుగా ఉండాలి. రెండో రాకడను చూసేవారుగా, మెలకువగా ఉండేవారుగా ఉండాలని వాక్యం మనకు బోధ చేస్తుంది. అందుకే ఇక్కడ ఒక మాట మనం చదువుకున్నాం. మూలవాక్యం ఏమని చదువుకున్నామంటే, పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడు ఎవడునూ పని చేయలేడు. ఇది ఆత్మీయంగా సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాడు కానీ శరీర సంబంధ విషయాలు ఇక్కడ మాట్లాడతలేదు. నిజమే, మనము దేవుడిచ్చిన ఆత్మ మా శరీరములు ఉన్నంత వరకు ఏం చేయగలం? అన్ని పనులు చేయగలుగుతాము. కానీ ఈ శరీరంలో ఆత్మ వెడపడు జరిగితే ఏమన్నా పని చేయగలుగుతామమ్మా? నిజమే, ఆత్మ ఉన్నప్పుడు, శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు మంచి విశ్వాసం కలిగిన వారై ఉండి దేవుని ఒక పని చేయాలి. లేదంటే తర్వాత చేస్తానంటే ఆ పని మనం ఎప్పుడు కూడా మనం చేయలేము. అది తర్వాత చేస్తామని కూడా జరిగే పని కాదు. కాబట్టి మనము చేసే పని అంతయు ఇప్పుడే మా శరీరంలో ఆత్మ ఉన్నప్పుడు దేవుడి పని చేయడానికి, వేచి ఉండడానికి ఇష్టపడి ఉండాలి. ఒకడు నువ్వు చేయి అనేంత వరకు చెప్పించుకోకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని బిడ్డలు కాబట్టి దేవుని బిడ్డలకే ఉండడానికి ప్రయత్నం చేద్దామని కోరుచున్నాను. సమయం చూడలేదు, 11:18 నిమిషాలైంది. సహోదరులారా, ఈ దినమున మీరు వినడానికి చేరువచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ హృదయములో దేవుని ఒక మాటలు ఖచ్చితంగా దాన్ని ప్రతిష్ట చేసుకోవాల్సిన అవసరత మన అందరిపైన ఉంది. కాబట్టి తీతులకు రాసిన పత్రిక ఇక్కడ ఏం తెలియజేస్తూ ఉన్నాడంటే, యేసు ప్రభువు చూడండి, ఈ యొక్క యేసు ప్రభువు ఈ ఉదాహరణకి ఇస్తూ ఉన్నాడు. ఏమండి? శ్రద్ధ కలిగిన పనిని చేయవలసిన దాన్ని పౌలు ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ప్రోత్సహించేటప్పుడు ఏమండి? తీతులకు రాసిన పత్రిక చూద్దాం ఒకసారి. జాగ్రత్తగా, నెమ్మదిగాను, మనం గాబరపడకుండా జాగ్రత్తగా చదివితే, మనం చదివేటప్పుడు మనకు అందరికీ అర్థమయ్యేటట్టుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాము. తీతు పత్రిక
తెలియజేస్తూ ఉన్నాడు. అయితే 3వ అధ్యాయం మొదటి నుంచి 2-3 వచనాలు చదువుదామండి. అధిపతులకును అధికారులకును 3వ అధ్యాయం, తీతులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. తీసారమ్మా అందరు కూడా చక్కగా తీసి రిఫరెన్స్ రాసుకొని తర్వాత మీరు చదివితే ఇంకా విశ్వాసంలో బలపడే అవకాశం ఉంది. చదవకపోతే దానికి విశ్వాసంలో బలపడే అవకాశం లేదు. అది 3వ అధ్యాయం మొదటి నుంచి. అధిపతులకును అధికారులకును లోబడి విధేయులుగా ఉండవలెననియు ప్రతి సత్కార్యము చేయుటకును సిద్ధపడి ఉండవలెననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన స్వాతికమును కనుపరుచుచు ఎవని దూషింపక జగడమాడని వారును సాతున్నై ఉండవలెననియు వారికి జ్ఞాపకము చేయము. అంటే సంఘంలో కూడా వయసులో పెద్దలు ఉంటారు, అలాగే స్వార్థకులు ఉంటారు, పరిచారకులు ఉంటారు, సంఘ పెద్దలు ఉంటారు. వారిని కూడా మనం ఎలా ఉండాలంటే లోబడి దేవుని ఒక పని చేయటకు వాళ్ళకి లోబడి విధేయులుగా ఉండి ప్రతి సత్కార్యము చేయటకు, అంటే సత్యమైన మాటలు సత్యమైన పనిని చేయడానికి లోబడి ఉండవలేను. చాలామంది కూడా లోబడరు, ఎందుకంటే చెప్పిన పని చేయరు. నువ్వు చెప్తే నేను చేయాలా అనేవారు ఉంటారు. అలా చేయకూడదు. మన క్రైస్తవులు అయిన తర్వాత ఆత్మీయంగా ఎదగడానికి ప్రయత్నం చేయాలి. నిజమే, మన చేతులు కాలులు ఒక చేతికి ఒక చెయ్యి పరవిమర్శిస్తుంది. మీరు అది గమనించరో లేదో. ఈ శరీరములో ఎన్ని అవయవాలు ఉన్నాయో ఆ అవయలు కూడా ఒకటి బాధపడితే ఇంకొకటి దానికి పరవిమర్శిస్తుంది. అది మీరు గమనించరో లేదో. ఈ కడుపు నొప్పి వచ్చిందనుకో, ఏది పరవిమర్శిస్తుంది? చేతులు ఇలా పట్టుకొని పరవిమర్శిస్తుంది. అవునా కదమ్మా? ఒకసారి మీరు ఊహించుకోండి. అయితే మనం అలాంటి వారిగా ఉండాలి. అయితే ఇక్కడ అందుకనే ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. అయితే అడిగించుకొనుటకై వేచి ఉండవద్దు, నీ పనులు అడగక మునిపే చెయ్యము. అవకాశం ఇచ్చినప్పుడు నీ చేతనైనది ఏదైనా చెయ్యు. అవకాశం ఇచ్చినప్పుడు, అవకాశం లేకపోతే లేదు. అందుకు కొరింథీ పత్రిక ఒకసారి తీయండి, 15వ అధ్యాయము కొరింథీ పత్రిక. ఆ వాక్యం అలాగ ఉంచుకొని కొరింథీ పత్రిక 15వ అధ్యాయం తీస్తే 58వ వచనము. కాగా నా ప్రియ సహోదరులారా, 15లో 58వ వచనం అండి. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు కార్యము కాదని వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తి ఉన్నాయి ఉండు. నిజమే, ఈ ప్రభు పని చేయడంలోని వ్యర్థం ఉండదు. దీనిలో మనకు చాలా లాభం ఉంటుంది. ఏం సమయాలు ఏమైనా నష్టం ఉంటుందమ్మా? ఈ ప్రభు పని చేయట్లో ఏమైనా నష్టం ఉందా? మన పనిలో మన ఇష్ట ప్రకారం చేసే పనిలో నష్టం ఉంటుంది. ఈ సంవత్సరం చాలామంది కందులు చేశారు, కొంత వర్షంలో పోయింది, కొంత ఎండలో పోయింది. ఏమామా అది వ్యర్థమైపోయిందా పంట? మన కాఫీ తోటలు కూడా కొన్ని కాసింది, కొన్ని కాయలేదు. వ్యర్థమైందా? వ్యర్థమే కదా. మన చేసే పంటలు వ్యర్థముంది. కానీ ప్రభు పని చేయట్లో ఏమి కూడా వ్యర్థం కాదని దానికి పూర్తిగా నమ్మకం ఉంచుకోవాలి. అందుకని తెలియజేసిన మాటలు ఏంటంటే, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండు. కదలని వారు అంటే కొంతమంది అసమస్యగా చూసుకుంటాం, కొంతమంది అయితే చేస్తాము, అలాంటి పనులు చేస్తూ ఉంటాం. కానీ దేవుని పని అందు మాత్రం చాలా కదలకుండగా దేవుని పని అందు చేయవలసిన అవసరత ఉంది. కదలని వారైతే దాన్ని తొలగిపోకుండగా, చాలామంది తొలగిపోతుంటాం. ఈ దేవుని పని అందు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు లేదు? ఉన్నారు. అలాంటి వారు కాకుండా దేవుని అందు మనకు వ్యర్థము కాదని తెలిసి దానిలోని కదలని వారుగా మనం ఉండాలి.
అందుకని దాన్ని పక్కన పెట్టేయకూడదని వాక్యం తెలియజేసుకుంటుంది. అందుకే అన్ని పనులు ఆకర్షించుకుంటున్నవి కాదు, కానీ అన్ని అవసరమైన పనులు, ఏమండి, అన్ని అవసరమైన పనులు ఉండాలి. గలతీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి, అదే వాక్యం అలా ఉంచుకొని గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం చూడండి ఒకసారి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల బాగా చదవండి, చదువుతాం చూడండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహం నాకు చేరిన వారి ఎడలను మేలు చేయడము. విశేష గృహం అంటే మన సంఘ సభ్యులు ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఉంటారు. సమయం దొరికిన కొలది వెళ్ళి దేవుని ఒక మాటలు మనం చెప్పాల్సిన అవసరత. సమయం ఇప్పుడు మనకు దొరకదా? నిజానికి ఉందా లేదమ్మా సమయము? కనీసం ఒక 10 నిమిషాలు దొరకదా? ఇలాగెళ్తున్నప్పుడు కూడా మాట్లాడి ఇంటికి వెళ్ళి కూర్చోండి ఏదో మన చెట్లు మాట్లాడుకోవాల్సిన అవసరత ఉన్నదా లేదా? ఉంది. మాట్లాడుకోవాలి. ఏం మాట్లాడుకోవాలంటే ఇక్కడ అందుకే తెలియజేస్తుంటే మాటలు ఏంటంటే, కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహం నాకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. మేలు చేయాలి, మంచి పనులు చేయాలి. దేవుని పని గృహములు వెళ్ళి ప్రతి గృహంలో వెళ్ళాలి, ప్రతి కుటుంబంలో వెళ్ళాలి. దేవుని కుటుంబం దగ్గర వెళ్ళి మంచి పని చేస్తూనే ఉండాలి. మనం అలా చేస్తున్నామా? ఇది వరకు ఏ గృహములు కానీ వెళ్ళామా? ఆలోచించుకోండి. ఎప్పుడైనా వెళ్ళామా? ఏ గృహంలో వెళ్ళామా? కూడిక పెడితేనే సరి సమానంగా కొంతమంది వస్తారు, కొంతమంది రారు. అవునా కాదా? అది కరెక్టే కదా, ఒప్పుకుంటాం. నేనైతే ఒప్పుకుంటాను. మొన్న అయితే నేను మాతల్లో వేసుకొని పడుకొని రాలేపోయాను చర్చలు పెట్టినప్పుడు కూడా. కానీ ఆ రోజు నేను మానేసిన వారు నా వల్లే వారు మీరు కాకుండా సమయము దొరికిన కొలది ఏం చేయాలండి? అక్కడ ఏం చేయాలండి? విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయాలి. మేలు చేద్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్టివారిగా ఉండాలి. ప్రార్థన విషయంలో కానీ, కూడిక విషయాల్లో కానీ, ప్రతి ఇంటింటికి పెట్టుకొని వాక్యం నేర్చుకున్న విషయాలు కానీ, నేర్చుకున్న వాక్యాన్ని మన హృదయంలో ప్రతిష్ఠ చేసుకునే విషయాలు కానీ ఎప్పుడు కూడా దానికి వెనకాడకూడదు. అందుకే ప్రభువునందు వ్యర్థము కాదు మన నమ్మకము. ఎప్పుడు ప్రభువునందు వ్యర్థం కాదని తెలుసుకొని ప్రభు పనులు మనం చేరిన వారిగా ఉండాలి. అయితే ఇంకో విషయం చూద్దాం. అయితే ఏ పని అయినాను మనస్పూర్వకంగా చేయువారు ప్రభువునకు అవసరము మరియు మెప్పు ఎవరు పొందుదురు అను దానిని లెక్క చేయకూడదు. ఎవరు పొందితే ఏంటి? దేవునికి మహిమ తేవాలి మన చేసే పనులను బట్టి. ఏమండి? అందుకే ఒకసారి కొరింథీ పత్రిక కూడా చూడండి ఒకసారి. మొదటి కొరింథీ పత్రిక చదివేశాం కదా? లేదు, చదవలేదు. మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 12 ఇదిగో, ఎలాగూ శరీరము ఏకమై ఉన్నను అనేకమైన అవయములను కలిగి ఉన్నవో
ఎలాగు శరీరము యొక్క అవయములన్నీ అనేకములు నైనాను ఒక్క శరీరమై ఉన్నవో అలాగే క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ప్రభు అలాగే ఉన్నాడు, అందరి దగ్గర ఉన్నాడు. ఎవడైతే వాక్యమును విని గ్రహించుకొని వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడో ఆయన దగ్గర ఖచ్చితంగా ఉంటాడు. మనం ఎలాగైతే సంఘమంతా కలిసి అలాగ ఒక్క మాట మీద ఒక తాత్పర్యం మీద ఉన్నామో సంఘమంతా కలిసి కూడా అలాగే ఉంటే క్రీస్తు ప్రభు వారు అలాగే ఉన్నాడు అని వాక్యం తెలియజేస్తుంది. అందుకే 25 వచనం చూడండి, మీరు చదివితే చదువుతుంది. 25 వచనం చదివితే కిందకు వచ్చేయండి. 24 నుంచి 24 నుంచి చదవండి. సుందరములైన మన అవయములకు ఎక్కువగా సౌందర్యం అక్కర్లేదు, అయితే శరీరములో వివాదము లేక అవయములు ఒకదాని ఒకటి ఏకముగా పరవిమర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనత కలగజేసి శరీరమును అమర్చి ఉన్నాడు. చూసారా, ఒక్కొక్క కాలుకి దెబ్బ పడితే చెయ్యి పట్టుకుంటుంది, పరవిమర్శించినట్టే కదా. పరవిమర్శిస్తుందా లేదా? కన్నుకి నలక దూరితే చెయ్యి వెళుతుంది, నోరు బాధపడుతుంది, అవునా కదా? పరవిమర్శించుకుంటున్నాయి కదా. మనము కూడా అలాగే ఇందాక చదివిన వాక్య ప్రకారంగా విశ్వాసముగా చేరిన గృహము దగ్గర వెళ్ళి మంచి చేయాలి. చూడండి, చేతులు కాళ్ళు పరవిమర్శించుకుంటున్నాయి. తలనొప్పి వస్తే చేయితో పెట్టుకుంటున్నాం, పరవిమర్శించుకుంటున్నాయి కదా అక్కడ అవయాలు. ఏమ్మా, ముక్కు బాధపడుతుంటే ఒక చెయ్యి వెళ్ళిపోతుంది, ఎడమ చెయ్యి వెళ్తుంది, కుడి చెయ్యి వెళ్తుంది, పరవిమర్శించుకుంటున్నాయి. ఒక కాలు బాధపడితే ఇంకో కాలు ఏం చేస్తుంది? దానికి సపోర్ట్గా నిలబడుతుంది. అంతే కదమ్మా, సపోర్ట్ నిలబడట్లేదా? సపోర్ట్ నిలబడుతున్నది. కడుపు ఆకలి వేస్తే ఏం చేస్తుంది? కడుపు వచ్చి తినేట్లేదు కదా, చెయ్యి నోట్లో పెడుతుంది. చూడండి, ఒకరికి ఎలాగ పరవిమర్శించుకుంటున్నాయో మనము కూడా ఒక్క అవయలుగా క్రీస్తు ప్రభు ద్వారా మనం పిలువబడిన వాళ్ళు, దేవుని సంధికి పిలువబడిన మనము ఏకతాత్పర్యంగా ఏక మనసుతో ఎవరికైతే బాధలేదో పరవిమర్శించడం అనేది ఎప్పుడు వదిలిపోకూడదు. వాడు బాగా ఉన్నా బాగలేకపోయినా ఇంటికి వెళ్ళి ఎక్కరుదలేము, పద ఇంటికి వెళ్ళేసి పరవిమర్శిద్దాము అన్న ఆలోచన కలిగి ఉండాలి క్రైస్తవులకి. కానీ అలాగే ఉండలేకపోతున్నాం అనేది మనకు తెలుసు, కానీ మనకు అలవాట్లు చేసుకోవట్లేదని నాకు ఒక అభిప్రాయం. అలవాటు చేసుకోవాలి. చూడండి, మనం ఆకలి అయితే ఎలాగ అన్నం తినాలని, ఏ సమయంకి తినాలని, రాత్రి ఏ సమయంకి తినాలని అలవాటు ఉంది. అలాగే దేవునికి విషయాలు, పని విషయాలు, సత్కర్య విషయాలు కూడా అలవాటు చేసుకోవాలి. ఆ గృహంకి వెళ్ళాలని, అక్కడ వెళ్ళి ఒక మంచి మాటలు చెప్పాలని, ఇదో ఆ గృహం ఇంటి వరకు మనం ఎప్పుడు వెళ్ళలేకపోతున్నామో ఆ ఇంటికి వెళ్ళి మన విశ్వాస అయిన సహోదరి కదా, అక్కడ కూడా వెళ్ళి ఒక మంచి మాటలు చెప్దామని అలవాటు కలిగి ఉండాలి. ఎవరు చెప్తేనే మనం చేయడం కాదు, మన ఇష్ట ప్రకారంగా చేయాలి. అది మనకు అది అలవాటు కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలని కోరుచున్నాను. అలాగే ఇంకో విషయం చూద్దాం. మరియు ఎప్పుడును ఎవరిను పొందుతురాను దాన్ని లెక్క చేయకుండా మనం చేయాలి. అయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 2వ వచనము చదవండి. 2లో 2, 3 వరకు. మీరు ఏక మనసు లాగునట్లు ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒకదాని యందే మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణము చేయుడి.
చూడండి, ఇక్కడ ఒక మాట చాలా చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. మీరు అందరూ ఒకే మాట మీద, ఏమండి, ఒకే భావం మీద ఉంటే ఏమంటున్నాడు అక్కడ చూడండి, అక్కడ నా సంతోషము సంపూర్ణము చేయుడి, ఆయనకి సంతోషము కలుగుతుంది. నా మనసు వేరు, మీ మనసు వేరు, ఒకరి మనసు ఒకలాగా, నా మాటలు ఒకలాగా, నీ ప్రవర్తన ఒకలాగా, నా ప్రవర్తన ఒకలాగా ఉంటే ఎవరికి సంతోషం ఉండదు? ఈ ముగ్గురు కూడా సంతోషం ఉండదు. అందుకని ఇట్టి విధంగా మనకు తెలియజేస్తున్నాడు. అందుకే ప్రతి ఒక్క క్రైస్తవులకి ఏముండాలంటే జీవితం అనేది పని కలిగిన జీవితము. అంటే పని కలిగిన జీవితం అంటే పని చేసే గుణము, పని చేసే గుణము. ఆ పని చేసే గుణం కానీ లేకపోతే అది ఎప్పటికీ మన హృదయంలో రాదు. నిజానికి శరీర సంబంధ విషయంలో ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టపడితే తప్ప, చాలామంది చెప్తుంటారు పెద్దలు, రెక్కాడితే కానీ డొక్క ఆడదు, అంతేనా? అలాంటిది మన జీవితము సంపాదించిన విషయంలో, దేవుని ఒక మాటల విషయంలో, దేవుని కుడి పార్శ్వంలో కూర్చోండే ఆ కుర్చీ సమానంగా కూర్చోండే సమానం మనకు జీవకిరీటం దొరుకుతుందంటే ఎంత కష్టపడి ఉండాలి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయనకి సంతోషం తెప్పించే వారిగా, అంటే ఆయనకి సంతోషంగా రావాలంటే మనం ఎలా ఉండాలట? మీరు ఏక మనసులాగున్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావము గలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసు ఉంచుచు నా సంతోషము సంపూర్ణం చేయుడి. ఆయనకి సంపూర్ణంగా తన మనసు సంపూర్ణ చేసేవారికి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఆయనకి సంతోషం చేయడానికి మనం చేయాలి, కానీ మన సంతోషం కొరకు మనం ఇక్కడికి రాలేదు. ఆయనకి సంతోషపరిస్తే మనకు గొప్ప అవకాశము, గొప్ప జీవ కిరీటం దయచేస్తానని తెలియజేస్తున్నటువంటి దేవునికి మనము మంచి బిడ్డలుగా, మంచి కుటుంబంగా, మంచి సహోదరుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అందుకే అక్కడ సీయోనులో కూడా నిర్వాచారంగా ఉన్న వారిని కూడా ఆమోస్ హెచ్చరించుతూ వచ్చాడు ఆమోస్ గారు కూడా అక్కడ. నిజానికి ఆమోస్ గ్రంథం చదివితే 6:1 చదివితే 6 చదివితే అలాగుంది. అక్కడ ఉన్న ఏమంటే నిర్వాచనం చేసేవారు ఎవరు? పెద్దలు. ఇదిగో మీరును సరిగ్గా లేకపోతే మీకు కూడా శ్రమ అని తెలియజేసాడు. అయితే ఇక్కడ తెలియజేసిన మాటలు ఇంకో విషయం చూద్దామండి. ఒక 3-4 వచనాలు మనం చదివి ముగించుకుందాం. అయితే సంఘాన్ని దేంతో పోల్చడం? మళ్ళీ సంఘాన్ని దేంతో పోల్చడమా? అది మనం నడుచుకున్న పోల్చేది దేంతో పోల్చాడంటే, సంఘం ఒక ద్రాక్ష తోటలను పోల్చబడి ఉన్నది. ద్రాక్ష తోటలు పోల్చబడి ఉన్నది, ఏమండి? మరియు ద్రాక్ష తోటలు త్రవ్వడమే కాకుండా ద్రాక్ష పండ్లు కూడా తినవలేను. అంతే కదా, ఒక తోట చేస్తున్నామంటే దాన్ని ఒక తోట చూడడానికి కోసం కాదు కదా, దాని పళ్ళు కూడా కావాలి కదా మనకు. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఊడుస్తున్నాము, దాని చెట్టు కోసం ఊడుస్తున్నామా, పళ్ళు కోసం ఊడుస్తున్నామా? మరి పళ్ళు కూడా కావాలి కదా. ఒక చెట్టే కాదు, దానికి మనకు కావాల్సింది, మనకి ఏం కావాలి? మనకి ఇప్పుడు చెట్టు కూడా కావాలి, చెట్టు తగ్గట్టు ఏం కావాలి? పళ్ళు కూడా కావాలి, అంతే కదమ్మా? పళ్ళు కావాలి, పళ్ళు ఫలించినట్టుగా ఉండాలి. మనం కూడా దేవునికి ఏం కావాలి? ఫలాలు ఫలించడము. మనం ఎంతమంది ఉన్నాము ఇక్కడ? 30 మంది అనుకుందాం. ప్రతి సంవత్సరం 30 మందిలో ఎంతమంది కావాలి? కనీసము ఒక మనిషి అయినా రక్షింపబడాలి. ఎవరితో రక్షింపబడాలి? మన ద్వారా రక్షింపబడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి వారి కానీ దేవుని బిడ్డలుగా దేవుని కుటుంబం జీవించాలంటే, దేవునికి సంతోషంగా ఉండాలంటే మనం చేసే పనులు ఖచ్చితంగా చేయాలి. ఒకరు చెప్తేనే మనం చేయడం కాదు అమ్మా. అలాగే చాలా ఇంకో విషయం ఏం తెలియజేస్తుంటే, మన సంఘం అంతా ఏం చేయాలి? ఇంకొకటి విశేష గృహంలో మనం చేరిన వారై మంచి పని చేద్దామని చెప్పాము. అయితే ఇంకేం చేయాలంటే, పరదేశులను చేర్చుకోమని దిగంబర్లోకి ఉన్న వారికి వస్త్రాలు ఇచ్చుకుంటూ రావాలి. కానీ కొన్ని ఈ రోజుల్లో క్రైస్తవులను పిలువబడుతున్న వారు మంచిగా ఉన్న వారికి వస్త్రాలు ఇస్తారు. మీరు గుర్తు పట్టుకున్నారా లేదో కానీ అమ్మా, జాగ్రత్తగా. నిజానికి
నాకు ఎప్పుడు గుర్తు వచ్చిందంటే నిన్న ఎక్కువగా బాధపడిన మనసు ఎక్కడ వచ్చిందంటే బ్రహ్మన్గూడలో ఒక మనిషి మొన్న వెళ్ళాను, రోడ్డు మీద అలాగే నిలబడినాడు చేయి పెట్టి. హైవే రోడ్లో అయినా వారు ఇస్తారండి, ఎవరైనా ఆపుతారా? నిజానికి తెలుసుకున్నవాడు ఇవ్వగలుగుతాడు కానీ అర్థం చేసుకున్నాడు ఇస్తాడు కానీ చేయి సాపుకుని ఉన్నాడు. నిన్న వెళ్ళినప్పుడు చేయి సాపుకున్నాడు, మేము వచ్చేటప్పుడు కూడా చేయి సాపుకునే ఉన్నాడు. దూరంగా వెళ్ళి ఆపేనా అందరి దగ్గర 10 రూపాయలు కలెక్షన్ చేసుకుని చేతికి పెట్టి వచ్చాను. నిజం, వాడు హైవే రోడ్లో ఎవరన్నా అడుక్కున్న వారు ఉంటే ఎవరు ఇవ్వరండి, కానీ మనసు తెలిసిన వాడు మాత్రం ఖచ్చితంగా బండి ఆపుతం తీస్తాడు. అదే ఇక్కడ వాక్యం కూడా తెలియజేస్తుంది. ఇక్కడ మత్తయి సువార్త చెప్పాడు కదా, ఏం చెప్పాడు? రోగులను దర్శించమన్నాడు, చెరసాలలో ఉన్న వారిని కూడా దర్శించాలి, చెరసాలలో ఉన్నవారు కూడా దర్శించాలి. ఏమండి, హాస్పిటల్లో ఉన్నవారు దర్శించాలి, హాస్పిటల్లో ఉన్న రోగులను దర్శించాలి. అలా ఇతరులకు సహాయం చేసే నిమిత్తమును నీ చేతులతో కష్టపడి పని చేయాలి. ఏమా, కష్టపడి పని చేసి చేయాలి, సహాయం చేయాలి. అయితే వాక్య ప్రకటన చేయాలి. తప్పు చేస్తున్న సహోదరులను మళ్లించాలి. అంతే కదమ్మా, తప్పు చేసిన ఎలాగ తప్పు చేస్తారు వాళ్ళు? దేవుని సంధికి రాకపోవడమే తప్పు, అదే తప్పు. శంకరరావు గారు, ఈరోజు ఆరాధన కార్యక్రమం ఉంది, ఆరాధనకు రాకపోతే పాపము. కాబట్టి సమయం ఎంత అయింది? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయము ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త కలిగి దేవుని వాక్యం ఆలోచన చేయాల్సిందిగా కోరుచున్నాను. అయితే మీకు ఏమేమి చెప్పానమ్మా నేను అడుగుతాను మళ్ళీ ప్రశ్నలు. క్రైస్తవ జీవితము ఒక్కోటి చెప్పినా పర్లేదు. క్రైస్తవ జీవితము ఏ జీవితము? పని కలిగిన, అంటే కమ్మకటి జీవితము, కమ్మాయిల జీవితం, పని కలిగిన జీవితం. పని కలిగిన జీవితం అంటే పని చేసే జీవితం. ఓకే కదమ్మా, అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేస్తారు? నిజంగా దేవుని పని చేస్తారా? ఇప్పుడు చేస్తారు కదా. పని కలిగిన జీవితము, కీర్తనలు పాడే విషయాలు, కీర్తనలు పాడే విషయాలు కూడా కలపడానికే నేర్చుకోవాలి. నాకే వచ్చు కదా, నేను వేరే పాడడం అనేది నాకు స్వరమే వినబడాలి అని ఎప్పుడు కూడా పోటీగా మనము ఉండకూడదు. నేర్చుకున్న విషయాల్లో పోటీలో ఉండండి. స్వరం కలిపి పాడే విషయాల్లో మాత్రం పోటీగా ఉండకండి, కలిపి పాడాలి, అది బాగుంటుంది. ఓకేనమ్మా? ఓకే. అయితే యేసు ప్రభు ఉదాహరణకి ఇస్తున్న ఉదాహరణ ఏంటంటే ఇందాక చెప్పాను, సరదా కలిగిన పని చేయవలసినది. అంతే కదా. చేసే పని ఎలాగ ఉండాలి? సరదా ఉండాలి. సరదా అంటే కూయింపాస్తోని రాహ ఉండాలి. అదొకటి, అది మర్చిపోకూడదు. ఏ పని చేసినా సరదాతోనే చేయాలి. సరదా లేకపోతే చేస్తే అది దేవునికి చెందదు. ఇంకేం చెప్పినామా? రెండవది, అడిగించుకున్నట్టుగా వేచి ఉండవద్దు. వెస్తదికి కమ్మ ఇంబా కమ్మమ్మనే కొచ్చగా సాపాపానాయి కుర్చీపానాయి తాండెకి ఈ ఆలోచన క్యాపడాదిదే. ఇది ఒకటి చెప్పాను మీకు. ఏం చెప్పాను మీకు? అడిగించుకున్నట్టుగా వేచి ఉండవద్దు, నీ పనులు అడగక మునిపే చేయాలి. కిమ్ము నాకు ముందేకి తినే దేవుని కమ్మా సరే, ఏది ప్రేమతో కిని కమ్మయ్య. ఇంకేనా వేసతే ఇంకేనా వేసతే ఏ పనైనాను మనస్పూర్వకంగా చేయాలి. ఏ పని చేసినా మనస్ఫూర్తిగా చేయాలి, ఇష్టంగా చేయాలి. ఇష్టం లేకుండా ఏ పని కూడా చేయవద్దు, దాని జోలికి వెళ్ళవద్దు. ఇష్టంగా చేయండి ఏ పని చేసినా. ఇంకేం చెప్పాను? సంఘం దేంతో పోల్చబడింది అని చెప్పాను? ద్రాక్ష తోటతో పోల్చబడింది. ఇంకా దేంతో పోల్చబడింది? ఇంకా మీరు వినువారు మాత్రమై ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించేవారమై ఉండవలేనని అక్కడ యాకోబు గారు కూడా హెచ్చరించారు. ఏనికి వెచ్చాయమారనే ఎలా మచ్చిది ఏంజి అదే ఒకవేళ అలా ఎలికి ఆసారి మారు మోసం కాకూడదు అర్థం అక్కడ. అందుకనే ఇప్పుడు ఇంతగా ఏం చెప్పానంటే ఫస్ట్ ఉన్న మీకు అడగక మునిపే చేయాలి. మరి ఈ దినం నుంచి ఈ దినం నుంచి అలా చేయగలిగే వారిగా ఉన్నామా మనము? అమ్మా, గలతి పత్రిక 6:10 ప్రకారంగా ఒకసారి చదివి మనం ముగించుకుందాం. ఓకేనమ్మా? గలతి పత్రిక
6:10 చదవండి. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడల విశేషముగా విశ్వాస గృహము చేరిన వారి ఎడలను మేలు చేద్దాం. వారింటికి వెళ్ళి మేలు చేయాలి. మరి ఈ పని చేద్దామమ్మా? ప్రతి గృహానికి వెళ్ళి విశ్వాసం కలిగిన వారి గృహంలో వెళ్ళి పని చేద్దామా? మరి ఒకవేళ ఈ పని కానీ చేయకపోతే మనమే ఏం చేసుకుంటున్నాము? మోసం చేసుకుంటున్నాము. ఈ మోసం అనేది దేవుని సన్నిధిలో ఉండకూడదు. మరి చేద్దామమ్మా? ఓకేనా? మీ అందరికీ అర్థమైందమ్మా? నేను చెప్పిన మాటలు అర్థమైందా? అర్థమై ఉంటే ఈ పని చేస్తామని. మనం ఎప్పుడు కూడా మనం ఏం చేస్తామో తెలుసా? గృహకుడిగా పెడుతున్నప్పుడు ఎవరు కూడా ఇష్టపడట్లేదు. మా ఇంటికి పెడదాం అనట్లేదు. పోనీ మా ఇంటికి పెడదాం అన్నట్టు మా ఇంటికి పెట్టామనుకో ఎవరో ఒకరు రారు. పోనీ శంకరింటికి పెట్టినప్పుడు ఆ గృహం వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడట్లేదు. ఏమి అలాగా? మరి వాక్యం ఒక విధంగా ఉంటే మన వినే ఆలోచన ఒక విధంగా ఉందా? అలవాటు చేసుకుందాం. ఈ దినం నుంచి అలవాటు చేసుకుందాం అమ్మ. అలవాటు చేసుకోవాలి. పలానా గృహానికి వెళ్ళాలి, పలానా గృహంలో ఆ ఇంటికి వెళ్ళాం కదా, వచ్చే బుధవారం ఇంటికి వెళ్దాము, ఇంకో బుధవారం ఆ ఇంటికి వెళ్దాము, ఇంకో బుధవారము ఆ ఇంటికి వెళ్దాము. 20 ఇల్లులు ఉన్నాయనుకో 20 రోజులు 20 బుధవారాలు. మరి వెళ్ళడానికి ఇష్టపడతారా? మరి మీరు ఇప్పుడు ఇష్టపడుతున్నారమ్మా? ఇష్టపడండి. ఇష్టపడకపోతే మన పాపంలోనే ఉన్నాం. ఇష్టపడండి. ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడండి. అలాగే ఇష్టపడకపోతే ఎన్నాళ్ళు మనము పాపంలో జీవిస్తాము? ఎన్నాళ్ళు పాపాలు జీవిస్తామమ్మా? ఇష్టపడాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయమై ఒకవేళ నేను చెప్పించిన మాటలు మీ హృదయంలో కష్టపెట్టి ఉంటే, బాధపడి ఉంటే మీరు నన్ను క్షమించాలని, నేను తప్పుగా మాట్లాడి ఉంటే స్వార్థకులు, సంఘ పెద్దలు, సోదరులు కూడా నన్ను క్షమించాలని కోరుకుంటూ, మరి నేను తెలియకుండా కూడా నేను ఎవరి గృహంలో కూడా నేను ఇలాంటి కూడికలను హాజరు కాలేకపోయినాను. అలాంటి విషయాలు కూడా మీరు మీ మనసులో అనుకోవచ్చు, ఈయన గొప్పగా చెప్పుకుంటున్నాడు కానీ ఆయన కూడా రాడు కదా కూడికలు అనుకోవచ్చు. కానీ అలాంటి మనసులు పెట్టుకోకుండా మీరు కూడా రాలేదు కదా అని యథార్థంగా మాట్లాడేవారిగా క్రైస్తవుల కుటుంబం కాబట్టి ఇటు రీతిగా మీరు జీవించాలని, ప్రతి విషయాలు కూడాను ఏక మనసు కలిగి ఏకభావం కలిగి జీవించాలని, అలా కలిసి ఉంటే సంఘాన్ని దేవుడికి సంతోషంగా కలుగుతుందని మన వాక్యం విన్నాం. కాబట్టి ఈ విషయాలు మీరు అందరూ కూడా జాగ్రత్త కలిగిన వారై ఉండి దేవుని చిత్త ప్రకారంగా మనం అందరం కూడా బతకాలని మీకు వినవించుకుంటూ, నేను హెచ్చరించుకుంటూ ఈ సమయం మళ్ళీ అధ్యక్షుల వారికి అప్పచెప్పుకుంటున్నాను.